బాబు ఇంత విరహంతో ఉన్నావు? మనం పెళ్లి చేసుకున్న తర్వాత విరహమే కదండి. అది నేను అనాలి, నువ్వు కాదు. కన్నా పెళ్ళికి ముందు లైఫ్ బాగుందా, పెళ్లి తర్వాత లైఫ్ బాగుందా? పెళ్ళికి ముందు లైఫ్ ఉండిద్ది చూడు. ఛీ, ఒక లైఫేనా? ఎప్పుడు పనికి మాల ఫ్రెండ్స్ సినిమాలకు వెళ్తాం, షికార్లకు వెళ్తాం, తప్ప ఏం ఉండదు అక్కడ. అదే పెళ్లి తర్వాత చూడు, నీకు కుకింగ్తో హెల్ప్ చేయొచ్చు, నీకు ఇంటి పనులు హెల్ప్ చేయొచ్చు, మన ఇద్దరు సరదాగా బయటకు వెళ్ళొచ్చు, ఎన్ని ఉంటాయి. వాత్సల్య, వాత్సల్య, టీ పెట్టమ్మా, కొంచెం నిద్రపోతుందా? వెళ్ళిపోయారా? మీ మమ్మీ 10 నిమిషాలు కూడా పడుకునేది. కాసేపు టీ పెట్టమనిద్ది, వంట చేయమనిద్ది, స్నాక్స్ పెట్టమనిద్ది. మర్యాదకు నువ్వు కూడా లైట్ ఆఫ్ చేసి బయటకు వెళ్ళు, పడుకోవాలి నేను కాసేపు. వెళ్ళి టీ పెట్టు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. కన్నా, నీకేమనిపిస్తుంది? పోయిన జన్మలో కూడా మనం వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటాం కదా? లేదు లేదు, అలా ఏం జరగదు. అదేంటి? దేవుడే ఉన్న శాడిస్ట్. 2 జన్మలో నువ్వు ఒకే శిక్ష చేయడానికి. కన్నా, నా గుప్పెట్లో ఏముందో చెప్పు. ఏముంది? మా అబ్బాయి అన్నాడు. హలో, ఎక్కడున్నాయ్యా? నేను బయట ఉన్నా మా ఫ్రెండ్స్ తో. ఎన్నింటికి వస్తా? లేట్ అయింది మా ఇవాళ. నువ్వు తొందర రావాలమ్మా, ఏ పనుంది. ఏం పనులు మా? రోజు ఉంటాయి, ఏదో ఒకటి చూసుకోండి మా. హలో, ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నా, ఏం కావాలి? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు. అమ్మా, ఇప్పుడే బయట దాకా వెళ్ళొస్తా. సరేనమ్మా. హలో, ఎక్కడ దాకా వెళ్ళాయ్యా? అమ్మా, ఇంకా ఇల్లు గేట్ కూడా దాటలేదు మా. సినిమా